శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం జ్యోతిష చక్రంలోని 7వ రాశి అయిన తులారాశి వారి యొక్క జీవితం ఈ 2025 సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది, అలాగే వీరి యొక్క భవిష్యత్తు అనేది ఏ విధంగా ఉంటుంది, అలాగే ఈ సంవత్సరంలో ఈ యొక్క తులారాశి వారు ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటటువంటి తదితర పూర్తి విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ యొక్క తులారాశి వారు అలంకార ప్రియులు. ఈ రాశికి చెందిన వారు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పరులు. వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు. అదేవిధంగా తులారాశి వారు తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాలను అధిరోహిస్తారు. ఇక ఈ రాశిలో పుట్టిన వారు తమ జీవితాన్ని ఇతరులతో పోటీగా తీసుకుంటారు. తమ జీవితంలో ఎదురయ్యే అపజయాలను చూసి కృంగిపోకుండా అత్యంత నేర్పుతో ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు. ఇక ఈ తులారాశి వారు ఎంతగానో శ్రమించి కష్టపడి వీరి జీవితంలో పైకి వస్తారు. అలాగే వీరి యొక్క ఆలోచనలను ఎవరితోటి పంచుకోరు. అదేవిధంగా తులారాశి వారు ఇతరుల కుయుక్తులకు అసలు లొంగరు. ఈ రాశి వారికి ప్రజాకర్షణ అనేది అధికంగా ఉంటుంది. ప్రజలకు సంబంధించిన విద్య, వృత్తి, ఉద్యోగం, వ్యాపార వ్యాపకాలు బాగా రాణిస్తారు. అయితే ఈ యొక్క తులారాశి వారి జీవితాన్ని మనము ఈ 2025 సంవత్సరంలో చూసినట్లయితే ఈ రాశివారు ఈ సమయంలో మంచి మార్గదర్శకత్వ ప్రతిభ వారిలో ఉంటుంది. శుక్ర మహర్దశ అనేది వీరికి రాజయోగాన్ని ఇస్తుంది. ఇక ఆ దశలో కలిగిన సంతానానికి కూడా ఆ యోగం అనేది అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో ఆరోపణలు, నిందలు అనేవి ఎక్కువగా బాధిస్తాయి. వైరి వర్గాలు సిద్ధాంతాలను, భేదాభిప్రాయాలు ప్రక్కన పెట్టి అందరూ కూడా ఒకసారి వీరిని వ్యతిరేకంగా మారుతారు. ఉన్నత స్థానంలో ఉన్న వారి వల్ల వీరికి అన్యాయపు తీర్పులు కూడా అమలవుతాయి. ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారికి బాల్యంలో ఉన్నత స్థానంలో ఉన్నవారి పట్ల కుటుంబానికి అన్యాయం కూడా జరుగుతుంది. ఇక న్యాయపరమైన విషయాలు జీవితంలో ప్రాధాన్యత సంతరించుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ యొక్క తులారాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు కూడా బాగా కలిసి వస్తాయి. వీరికి ఉన్న మంచి గుణం పరోపకార బుద్ధి. అయితే ఎవరికైనా సరే ఎప్పుడు కూడా ఏ ఫలితం ఆశించకుండా సహాయం చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఎవరికి పడితే వారికి సహాయం, అలాగే ఉపకారం చేయడం వల్ల ఈ రాశి వారు అప్పుడప్పుడు చిక్కుల్లో పడే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా తులారాశి వారికి షూరిటీ సంతకాల విషయంలో, అలాగే స్థిరాస్తికి సంబంధించిన ఒప్పందాల విషయంలో జీవితంలో కొన్ని నష్టాలు కూడా వీరు ఎదురు చూడాల్సి వస్తుంది. ముఖ్యంగా తులారాశి వారికి యవ్వన ప్రాయంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలను అనుభవిస్తారు. తరతరాలకు వీరు ఆదర్శంగా నిలుస్తారు. అయితే ఈ యొక్క తులారాశి వారు తమ వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు. కానీ ఒక స్థాయికి వచ్చినా కానీ పాత పద్ధతులను మాత్రం మర్చిపోలేకపోతారు. ఇక ఈ రాశి వారికి విదేశీయానం చాలా లాభదాయకంగా ఉంటుంది. సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వపు ప్రతిభ వీరికి అధికంగా ఉంటుంది. సంగీత సాహిత్యాలు అధికమైన అభిలాష ఉంటుంది. అయితే తులారాశి వారికి కోపం అనేది త్వరగా వస్తుంది. కాబట్టి వీరు జీవితంలో కొన్ని సందర్భాలలో కోపం కారణంగా సొంత వారిని కూడా దూరం చేసుకుంటూ ఉంటారు. తులారాశి వారికి మనోచాంచల్యం కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తూ ఉంటారు. మాట మీద నిలబడేటటువంటి తత్వం వీరికి ఉండదు. కాబట్టి ఈ యొక్క మనస్తత్వం కారణంగా కుటుంబ సభ్యులతో కూడా విభేదాలు తలెత్తుతూ ఉంటాయి. ఇక తులారాశి వారికి దైవభక్తి అధికంగా ఉంటుంది. వీరి జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే మాత్రం ఈ రాశి వారు లక్ష్మీదేవి పూజ చేయడం ఎంతో శ్రేష్టం. ఇక ఎంత సంపాదించినా కానీ దాన్ని ఖర్చు చేసే మనస్తత్వాన్ని వీరు అధికంగా కలిగి ఉంటారు. కాబట్టి సంపాదనను స్థిరాస్తిలోకి మార్చుకుంటే భవిష్యత్తులో వీరికి ధనానికి లోటు అనేది ఉండదు. ఇక ఈ రాశి వారికి అనుకోని ఖర్చులు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తులుగా మార్చుకుంటే కనుక చాలా మంచిది. అదేవిధంగా దాన ధర్మాలు చేయాలనే కోరిక వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఏ విషయానైనా సరే న్యాయంగా ఆలోచించి
తీర్పు చెప్పగలుగుతారు. అయితే ఈ యొక్క తులారాశి వారి జీవితంలో వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. ప్రజాకర్షణ, ప్రజాభిమానం కూడా ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది. అయితే తులారాశి వారు దాన ధర్మాలు చేయడం వల్ల వీరు పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. ఇక తులారాశి వారు ప్రతిరోజు శుక్రవారాలు మరియు అమావాస్య రోజుల్లో లక్ష్మీదేవి స్తోత్రాలను, మంత్రాలను పఠించినట్లయితే మరెన్నో శుభ ఫలితాలను పొందుతారు. శుక్రవారం రోజున లక్ష్మీదేవికి కుంకుమ పూజ చేయడం వల్ల వీరి జీవితంలో శుభ ఫలితాలను ఖచ్చితంగా పొంది తీరుతారు. చూశారు కదండి, బ్రహ్మం గారి కాలగ్రహణం ప్రకారం ఈ 2025 సంవత్సరంలో తులారాశి వారి యొక్క జీవితం, జాతకం, వారి యొక్క భవిష్యత్తు అనేది ఏ విధంగా ఉండబోతుందో, అలాగే వీరు చేసుకోదలసిన దేవతారాధన ఏమిటో తెలుసుకున్నారు కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.